2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఓటైపోతున్నారు అని ప్రభావితం చేసే వాళ్ళలో ఈ ప్రభావితం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్గా నడిచినటువంటి వ్యవహారం ఈరోజు అనేక మంది ఎంట్రీ ఇస్తున్నారు. జేడీ కొత్త పార్టీ పెట్టడం, కేఏ పాల్ ప్రతి ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఎవరి వైపు నిలబడుతుంది, జగన్ వైపా చంద్రబాబు వైపా అనేటువంటి ప్రభావితం చేసే అంశం అదొకటైతే, వైఎస్ షర్మిల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది రానున్న ఎన్నికల్లో, జగన్మోహన్ రెడ్డికి పడబోయేటువంటి ఓట్లని చాలా చోట్ల షర్మిల చాలా కాన్ఫిడెంట్గా చీలుస్తారు ఖచ్చితంగా అనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ బహిరంగ సభలకి ప్లాన్ చేస్తోంది. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఈ మీటింగులకు హాజరై ఏపీలో ఉన్నటువంటి జనాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి ఎంట్రీ ఇచ్చి బహిరంగ సభల్లో పాల్గొని ఏపీ ప్రజల్ని ప్రభావితం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. దాంతో ఖచ్చితంగా అధికార పక్షంలో ఉండడం వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉండటం వల్ల కావచ్చు, ఈ రెండు కారణాల వల్ల షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా, ఏపీ కాంగ్రెస్ ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఫస్ట్ దెబ్బ తగిలేది మాత్రం ఖచ్చితంగా వైసీపీకి. తర్వాత తెలుగుదేశం ఓట్లు కూడా చేలుతాయి డెఫినెట్లీ, కానీ వాళ్ళకి ప్రభావం కొంచెం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడైతే జీరో అయిపోయిందో, డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయిందో, ఆ ఓటు బ్యాంకు మొత్తం కంప్లీట్గా వైసీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో. సో ఇప్పుడు ఈ క్రమంలో ముందుకు వెళుతూ ఉండగా వైఎస్ షర్మిల వల్ల వచ్చే ఆ కోత ఏదైతే ఉందో, వైసీపీ యొక్క ఓట్లలో రాబోయేటువంటి కోత ఏదైతే ఉందో, దాన్ని కాపాడుకోవటం కోసం వైఎస్ విజయమ్మని వైసీపీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకి తోడుగా నిలిచిన వైఎస్ విజయమ్మ అప్పట్లో తెలంగాణ ఎలక్షన్కి కొన్ని నెలల ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన కొడుకు పార్టీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు మనం ఒకసారి చూస్తే, తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి పగ్గాలు కూడా చేపట్టి ఈరోజు తన అన్న మీదకే దూసుకొస్తున్న వైఎస్ షర్మిల్ని కనుక కంట్రోల్ చేయాలంటే, ముఖ్యంగా ఈ ఓట్ల కోతని నివారించాలంటే వైఎస్ విజయమ్మని వైసీపీలోకి తీసుకురావాలనే ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఇప్పటికే కీలకమైనటువంటి నేతలు వైవి సుబ్బారెడ్డి లాంటి వారు కావచ్చు, సజ్జల కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళకంటే ముఖ్యంగా వైఎస్ విమల రెడ్డి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మేనత్త, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క చెల్లెలు అయినటువంటి విమలారెడ్డి, వీళ్ళందరినీ కూడా జగన్ రంగంలోకి దించారని, త్వరలోనే విజయమ్మ కాంగ్రెస్ పార్టీని అంటే వైఎస్ షర్మిలని పక్కన పెట్టి తన కొడుకు పార్టీకి రాబోతున్నారనే వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ఎటు ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయం చెప్పండి. ఆమె జగన్ వైపు ఉండాలని మీరు అనుకుంటే జగన్ అని కామెంట్ చేయండి, లేదు షర్మిల వైపు ఉండాలనుకుంటే షర్మిల అని కామెంట్ చేయండి. నిజంగా వైఎస్ విజయమ్మకి మీరు సలహా ఇవ్వాల్సి వస్తే ఆమె ఎటువైపు ఉండాలని మీరు అనుకుంటారో ఆ పేరుని ఖచ్చితంగా కామెంట్లో రాయండి, కారణాలు కూడా రాయండి మీకు కొంచెం టైం ఉంటే.